సెప్టెంబర్ 18 అలానే బుధవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి చంద్రగ్రహణం సంభవించనుంది. మహాలయ పౌర్ణమి రోజునే ఈ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం రోజు కానీ లేదా చంద్రగ్రహణం లోపు కానీ ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇక మీ ఇల్లంతా డబ్బే డబ్బు, ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది. ఇంతకీ మరి ఇంట్లోకి ఏమి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా, గర్భిణీ స్త్రీలు ఏవైనా నియమాలు పాటించాలా అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణానికి పట్టు విడుపు నియమాలు లేవు, పాక్షిక కాలం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలి. ఈ గ్రహణం అనేది మధ్యాహ్నం సమయంలో ఉంటుంది కాబట్టి భారతదేశంలో గ్రహణానికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తగా, అంటే ఎక్కువగా మామూలుగా ఎవరికి కాదు కానీ గర్భిణీ స్త్రీలు ఎలా అంటే మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లకుండా ఆ యొక్క వెలుతురు అనేది మీపై పడకుండా చూసుకోవాలి అంతే. అలానే గర్భిణీ స్త్రీలు కత్తెరతో ఏమి కట్ చేయకూడదు. గ్రహణం రోజు ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఏమి కట్ చేయకూడదు, కొయ్యకూడదు. అలానే ఏ ఆహారాలు కూడా తినకూడదు. నీరుని తాగవచ్చు, అంటే ఆ రోజు మొత్తం కాదు, గ్రహణ సమయంలో మాత్రమే. ఎలాంటి ముఖ్యంగా మాంసాహారాలు వంటివి తినకూడదు. అలానే ఈ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఏదైనా బుక్కుని చదువుతూ ఉండాలి. మరి గ్రహణం పట్టు విడుపులు ఉంటాయా? గ్రహణం పట్టిన తర్వాత విడిచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలా? పూజ గదిని శుభ్రం చేయాలా? పూజ గదిలో ఉండే దేవుళ్ళ ఫోటోని కడిగి దీపం వెలిగించాలా, స్నానం చేయాలా అనే సందేహం ఉండవచ్చు. ఈ గ్రహణానికి ఎలాంటి పాక్షిక కాలం లేదు, పట్టు విడుపు నియమాలు అస్సలు లేవు. అంటే మనం గ్రహణం తర్వాత ఇల్లుని శుభ్రం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈ గ్రహణానికి సంబంధించి ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. కానీ పెద్దలు చెప్పినట్టుగా స్త్రీలు, అంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా కాస్త జాగ్రత్తను పాటిస్తే సరిపోతుంది. మరి ఈ గ్రహణం ఆ మహా ఫలితం కలుగుతుంది. పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందాలి అనుకునేవారు పితృదోషాలను తొలగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి దాంపత్య జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అనుకునేవారు ఖచ్చితంగా మీరు గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు. అత్యవసరం అయితే మాత్రమే బయటికి వెళ్ళాలి. అదేవిధంగా పితృదోషాలను తొలగించుకోవటానికి ఈ మహాలయ పౌర్ణమి రోజున ఖచ్చితంగా కాకికి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి. కుక్కకి మినప రొట్టెను కానీ లేదా ఏదైనా బ్రెడ్ ముక్కను కానీ తినిపించాలి. గోమాతకి బెల్లం మరియు గోధుమ పిండి లేదా వరి పిండి, అంటే బియ్యం పిండి కలిపి ముద్దలా చేసి ఆ ముద్దను గోమాతకు తినిపించాలి. లేదా ఏదైనా పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు అయినా గోమాతకు తినిపించాలి. మహాలయ పౌర్ణమి రోజున పితృ కార్యక్రమాలు, పితృ తర్పణాలు చేయాలి. పితృదేవతల పేరు మీద అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు దానం కానీ చేయటం వల్ల మీకు ఉండే పితృదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితంలో శుభ సమయాలు కూడా వస్తాయి. అలానే మీకు రాజయోగం పట్టడం కూడా ఖాయం. అయితే మరి ఈ పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజున మనం ఇంట్లోకి ఇవి తెచ్చుకోవటం వల్ల ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యల నుండి విముక్తిని పొందుతాము. ఆర్థికంగా ఏవైతే బాధలు, సమస్యలు ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు. మంచి విజయాన్ని పొందుతారు. మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. అంతేకాదు కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. దరిద్ర జీవితాన్ని, దరిద్ర జాతకాన్ని అనుభవిస్తున్నవారు, గ్రహాల అనుకూలత లేదు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలట్లేదు అని బాధపడేవారు కావచ్చు. లేదా అప్పుల సమస్యతో నలిగిపోయేవారు కావచ్చు. అవసరానికి, అత్యవసరానికి అప్పులతో బాధపడేవారు కావచ్చు. ఇలాంటి వారు కూడా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. మీ జీవితంలో నుండి అన్ని రకాల ఆర్థిక కష్టాలను తొలగించుకొని
మీరు అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని అనుకునేవారు ఖచ్చితంగా మహాలయ పౌర్ణమి రోజున ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజుల్లో అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించాలి. దానితో పాటు పౌర్ణమి రోజుల్లో సాయంకాలాన మల్లెపూల మాలను ఇంటికి సింహద్వారానికి తోరణంలా కట్టాలి. మల్లెపూలు ఎందుకు అంటే పౌర్ణమి యొక్క కిరణాలు అత్యంత తెల్లగా పవిత్రంగా అమృతంలా ఉంటాయి. ఆ అమృత కిరణాలు మన శరీరాన్ని తాకినా కూడా అంటే మనం పౌర్ణమి యొక్క ఆ కిరణాలు మనపై పడే విధంగా పౌర్ణమి రోజు కాస్త ఆరు బయట నడవాలి. అలా నడిచినప్పుడు పౌర్ణమి యొక్క అమృత కిరణాలు అనేవి మన ఒంటిపై పడి ఒంటిలో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా బయట చంద్రకిరణాలు పడే విధంగా నిల్చుని ఉండాలి. అలానే మల్లెపూలు అంటే చంద్రుడికి చాలా ఇష్టం. మల్లెపూలు తెల్లగా ఉంటాయి. చంద్రుడికి తెల్లగా ఉండే వస్తువులు అన్నా పదార్థాలు అన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా చంద్రదోషాలు పోవాలి అన్నా, జాతకంలో చంద్రుడు బలంగా లేకపోయినా, గ్రహాలలో చంద్రగ్రహణం మనకు అనుకూలించకపోయినా సరే, మనకు ఈ చంద్రగ్రహణం మరియు మహాలయ పౌర్ణమి రోజుల్లో మల్లెపూల మాలను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని కూడా తొలగిపోతుంది. అంతేకాదు గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాలు అనుకూలిస్తాయి. జాతకంలోని అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి. మల్లెపూలు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. రాత్రి సమయంలో, ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కడతారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి చాలా సులువుగా ఆకర్షితురాలు అవుతుంది. ఎందుకంటే ఆ సువాసన అన్న, ఆ మల్లెపూలు అన్న లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. కనుక పౌర్ణమి రోజు సాయంకాలాన ఇంటి గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టాలి. అదేవిధంగా ఇంటి యొక్క ఉత్తర దిక్కున ఎవరైనా సరే ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కు అనేది లక్ష్మీదేవి కుబేరుల స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తుపరంగా ఉత్తర దిక్కుని ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచి ఫలితం లభిస్తుంది. ఉత్తర దిక్కున ఒక మట్టి ప్రమిదను కానీ లేదా మట్టి పాత్రను కానీ పెట్టి ఆ పాత్రలో దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగించి ఆ ఉప్పు దీపం దగ్గర ఎర్రని పుష్పాన్ని పెట్టాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. జాతకరీత్యా ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు. కాబట్టి మీరు ఈ యొక్క పౌర్ణమి రోజున ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న ఉత్తర దిక్కు నుండే వస్తుంది. అలానే ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లోకి కలబంద మొక్కను తెచ్చి ఆ కలబంద మొక్కను ఒక కుండీలో పెట్టి ఆ కలబంద మొక్క పెట్టిన కుండీని మీ ఇంటి ఈశాన్యం దిక్కున పెంచుతారో అలాంటి వారికి ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. కలబంద అంటే సకల దేవతల అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. ఘోరమైన నరదృష్టి సైతాన్ని తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది. కనుక కలబంద మొక్కను ఈ మహాలయ పౌర్ణమి రోజున తెచ్చి ఇంటి ఈశాన్య దిక్కున పెంచటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవు అని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజున బీరువాలో
అలా ఖచ్చితంగా అంటే ఈ యొక్క మహాలయ పౌర్ణమి రోజున ఇంట్లో ఈశాన్య దిక్కున మనం ఈ యొక్క కలబంద మొక్కను పెంచడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఈ యొక్క పౌర్ణమి రోజున బీరువాలో ఖచ్చితంగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో శ్రీఫలం అనే ఒక చిన్న కొబ్బరికాయ దొరుకుతుంది. దీనినే లఘు కొబ్బరికాయ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది దేవికి చాలా ఇష్టమైనటువంటిది. ఈ లఘు కొబ్బరికాయను ఇంట్లోకి తెచ్చి ఆ ఎర్రటి వస్త్రంలో ఈ కొబ్బరికాయను పెట్టి అందులో 9 శుభప్రదమైన లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలను పెట్టి దానితో పాటు వక్కలు కూడా 9 పెట్టి, వక్కలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవి 9 కొంచెం పచ్చ కర్పూరం, ఒక పసుపు కొమ్ము, కొద్దిగా పసుపు కుంకుమ 2 అన్నీ కూడా కలిపేసి మూటలా కట్టండి. ఇలా కట్టిన ఈ మూటను మీ బీరువాలో పెట్టండి. ఇలా మహాలయ పౌర్ణమి రోజున ఈ మూటను బీరువాలో పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. బీరువా అనేది ఖచ్చితంగా ఈ దిక్కున మాత్రమే ఉండాలి. ఇలా ఉంటేనే మీ ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. బీరువా ఎప్పుడైనా సరే నైరుతి దిక్కున మాత్రమే ఉండాలి. నైరుతి దిక్కు అంటే మనకు ఉత్తరం మరియు దక్షిణం, ఈ 2 దిక్కుల మధ్యలో ఉండాలి. బీరువా తలుపులు తెరిచినప్పుడు ఉత్తరం వైపుకు చూస్తూ ఉండాలి. అలా చూసినప్పుడు కుబేరస్వామి బీరువాలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అందువల్ల మన ఐశ్వర్యం అనేది రెట్టింపు అవుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క చంద్రగ్రహణం మహాలయ పౌర్ణమి రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవడం వల్ల తరతరాలు కూర్చుని తిన్న తరగని సంపద వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఇంట్లోకి బుధవారంతో సెప్టెంబర్ 18 బుధవారం రోజున మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కూడి వస్తుంది. ఈ రోజున ఇంట్లోకి చిటికెడు పసుపు కుంకుమను తెచ్చుకోండి. పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఇలా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా మీ ఇంట్లోకి వస్తారు. పసుపు కుంకుమను ఇంట్లోకి తెచ్చుకొని వాటిని పూజకి ఉపయోగించండి. లక్ష్మీదేవికి ముందుగా పసుపు కుంకుమను సమర్పించి ఇతర దైవాలకి ఆ పసుపు కుంకుమ ఉపయోగించి ఎప్పటికీ కూడా పూజలో వాడుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా మనకు శుభం జరుగుతుంది. మనకు ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి. రాహు కేతు వంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మన ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉండే గొడవలు తగాదాలు తొలగిపోయి దాంపత్య జీవితంలో సుఖం సంతోషం ఏర్పడుతుంది. సౌభాగ్యం సంపద నిలుస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజున ఇంట్లోకి పసుపు కుంకుమను తెచ్చుకోండి. ఇక అదేవిధంగా ఆ పసుపు కుంకుమను ఆడవారు పసుపుని చెంపలకి కుంకుమను నుదుటిన ధరించాలి పూజ పూర్తయిన తర్వాత. అలానే ఇంట్లోకి దొడ్డుప్పుని తెచ్చుకోవాలి. పౌర్ణమితో కలిసి వస్తున్నటువంటి చంద్రగ్రహణం చాలా మంచి రోజు. భారతదేశంలో కనిపించకపోయినా ఆ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావం మన జాతకం పైన తప్పకుండా ఉంటుంది. మన రాశులపైన తప్పకుండా ఎఫెక్టును చూపిస్తుంది. అందువల్ల ఇంట్లోకి దొడ్డుప్పుని తెచ్చుకోవటం వల్ల మనకు ఉండే దోషాలు తొలగిపోతాయి, దరిద్రాలు తొలగిపోతాయి, గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో ఏదైనా సాధించగలం. అదేవిధంగా మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది. అందుకే దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ముఖ్యంగా దొడ్డుప్పులో లవణ స్థాయి అధికంగా ఉంటుంది. ఈ లవణ స్థాయి వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. గాలిలో ఉండే చెడుని చాలా సులువుగా లాగేసుకుంటుంది. చెడుని ఆకర్షించి అంటే చెడుని తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డుప్పు. అందుకే పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. దొడ్డుప్పుతో చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దొడ్డుప్పుతో చేసే పరిహారాలు ధనాకర్షణను విపరీతంగా చేస్తాయి. ధనాకర్షణతో మీ ఇంట్లో ధనం అనేది ఎల్లవేళలా ఉంటుంది. ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు. కాబట్టి దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఇక అదేవిధంగా ఈ పౌర్ణమి రోజుల్లో
పాలు కానీ పెరుగు కానీ అందులో కొద్దిగా చక్కెరను కలిపి ఆ పాలను కానీ పెరుగుని కానీ కొద్దిగా అమృత గడియలు అంటే రాత్రి ఎప్పుడైతే పౌర్ణమి యొక్క కిరణాలు భూమిపైన పడడం మొదలవుతాయో 7 నుండి మనకు 10 లోపు ఇంకా ఏ రాత్రి అయినా సరే పౌర్ణమి యొక్క ఆ కిరణాలు పాలు లేదా పెరుగు పైన పడే విధంగా పెట్టి తరువాత వాటిని నమస్కరించుకొని తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించుకొని తింటే గనక ఇంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి. సకల బాధల నుండి విముక్తిని పొందుతాము. ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తుంది. జీవితంలో సుఖం సంతోషం కలుగుతాయి. కాబట్టి మీరు ఈ మహాలయ పౌర్ణమి రోజున తప్పకుండా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి. కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్ట నిలుస్తుంది. సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.